హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది అటుకులు ఆలుతోటి వెరైటీ రెసిపీ అండి. దీన్ని ముందుగా అటుకులు ఒక 2 కప్పులు తీసుకుని 1-2 సార్లు శుభ్రం కడుక్కుని దాంట్లో వాటర్ కొద్దిగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఉంచాలి. అలాగే బంగాళదుంపలు ముందుగా కుక్కర్లో 2 బంగాళదుంపల్ని కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ వచ్చి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాన్ని రెడీ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ ఆటుకులు ఇలా నానిన తర్వాత వీటిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంప కూడా తురుము ఉంచుకొని మనం ఒక బౌల్లో తీసుకుని మిక్సింగ్ బౌల్లో తీసుకుని దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప తురుము వేసుకుని దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసండి. కారం పిల్లలకి చూసి వేసుకోండి. దాంట్లోనే జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా వేసుకుని ఈ మొత్తాన్నంతా మిశ్రమాన్ని కలిపి మొత్తం ఒక రౌండ్గా చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక 4-5 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకుని వాటర్లో కలిపి ఉంచుకోవాలి. ఈ పేస్ట్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మొత్తం ఇంత బాగా కలిపి మనం డీప్ ఫ్రైకి సరిగ్గా ఆయిల్ పెట్టుకుని చేతికి నూనె ఫ్రై చేసుకుని వాటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకుని వడలుగా చేసుకుని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇవి నేను చెప్పేవన్నీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయి రెసిపీ. జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఉపయోగపడే రెసిపీస్ అండి. కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఏదైనా కావాలన్నప్పుడు మనం ఇలాంటివి ట్రై చేసి వాళ్ళకి ఇవ్వచ్చండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బయట కొనే వాటికంటే కూడా చాలా బాగుంటాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని దాంట్లో కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఆగి పోర్క్ తోటి టర్న్ చేయాలి. చేసిన తర్వాత చిల్లుగడ్డతోటి ఇవి బాగా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాన్ని మనం చిల్లుగడ్డతోటి తీసి ప్లేట్లో టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక మొత్తం తీసేస్తుంది. దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని టమాటా కెచప్తో ఇస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకటికి తిన్నవాళ్ళు 4 తింటారు. మళ్ళీ చేయమని అడుగుతారు. అవి టేస్ట్ చాలా బాగుంటాయి. సింపుల్. బయట ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి బయట తినేవి ఏవైనా కూడా హెల్త్కి మంచిగా. ఇలాంటివి ఏంటంటే పిల్లలకి చేసి పెట్టడానికి అప్పటికప్పుడు ఈజీగా రెడీ అయిపోయే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నోటిఫికేషన్లో ఇంకా బెల్ సింబల్ ఉంటే నోటిఫికేషన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి.